హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన భూమి మీద లక్షల కోట్ల జీవులు జీవిస్తూ ఉన్నాయి. నేల మీదే కాదు, సముద్రంలో, అడవిలో, ఆఖరికి మన శరీరంలో కూడా ఎన్నో ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన భూమి మీద 87 లక్షలకు పైగా జీవజాతులు ఉన్నాయట. ప్రస్తుత కాలంలో మన మనుషులకు అతి తెలివితేటలు పెరిగిపోయి భూమి మీదే కాదు, ఇతర గ్రహాల మీద కూడా జీవం ఉందేమోనని వెతకడం ప్రారంభిస్తూ ఉన్నారు. మార్స్ మీద మన మ్యాన్షన్స్ నిర్మించడానికి క్యూ కడుతూ ఉన్నారు. ఇంకొన్ని రోజులు పోతే మార్స్ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న బ్యాక్టీరియా నుండి స్టార్ట్ అయిన ఈ జీవజాలం ఇప్పుడు ఇంతగా ఎలా అభివృద్ధి చెందింది? ముఖ్యంగా మన మనుషులు ఇటువంటి అద్భుతమైన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించగలిగారు? ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుండి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకోసం తెస్తున్నాం. వాటి అప్డేట్స్ మీకు వెంటనే రావాలంటే అదే చేత్తో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. సరే, ఇక వీడియోలోకి ఎంటర్ అయితే, ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా మారిపోయింది. మన ఒక్క దేశంలోనే 140 కోట్లకు పైగా జనాలు జీవిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాలన్నింటి జనాభాను చూస్తే 800 కోట్లకు పైగా జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆదిమానవుడిగా బతికిన మానవుడు ఇప్పుడు ఇతర గ్రహాలకే బాస్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మరి మనిషి పుట్టుక ముందు ఈ భూమి ఎలా ఉండేది? ఈ ప్రశ్న మనల్ని చాలా కాలం నుండి వెంటాడుతూనే ఉంది. మనం పుట్టక ముందు భూమి ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఎన్నో పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒకప్పుడు, అంటే జీవం లేని సమయంలో, భూమి మండే అగ్నిగోళంలా ఉండేది. మీరు విన్నది నిజమే. ఇప్పుడంటే భూమి ఒక గ్రహంలాగా మారిపోయింది, కానీ ఒకప్పుడు మాత్రం సూర్యుడిలాగా భగభగా మండిపోతూ ఉండేది. నిజానికి అప్పుడు భూమి కూడా ఉండేది కాదు. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మీరు వినే ఉంటారు. ఒక పెద్ద విస్ఫోటనం విశ్వంలో జరిగిన తర్వాత ఆకాశంలో దట్టంగా పరుచుకున్న నల్లటి పొగలు, బద్దలవుతున్న అగ్నిపర్వతాలు మాత్రమే ఈ విశ్వంలో ఉండేవి. ఇదంతా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో భూమి మీద జీవం మాట అటుంచితే అసలు భూమి అనే గ్రహమే లేదు. ఎటువైపు చూసినా మండుతున్న అగ్నిగోళాల నుండి వచ్చే లావా మాత్రమే పరుచుకుని ఉండేది. దాంతోపాటుగా ధూళి మేఘాలు కూడా ఉండేవి. అయితే మెల్లమెల్లగా ఈ ధూళి మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం ద్వారా పెద్ద పెద్ద గోళాలు ఏర్పడ్డాయి. ఈ గోళాలు నెమ్మదిగా, అంటే సమయం గడుస్తూ ఉన్న కొద్దీ చల్లబడుతూ గ్రహాలుగా మారిపోయాయి. ఆ గ్రహాల్లో ఒకటే ఈ భూమి. భూమండలం దాదాపు 500 మిలియన్ సంవత్సరాల పాటు వేడిగా ఉండేది. కానీ మెల్లమెల్లగా భూమిలో ఉపరితలం, అంటే ఇప్పుడు మనం నడుస్తున్న భూమి పైపొర చల్లబట్టం ప్రారంభించింది. ఉపరితలం మీద లావా పొరలు గడ్డకట్టి రాళ్లలాగా మారిపోయాయి. ఆ తర్వాత కాలం గడుస్తూ ఉన్న కొద్దీ భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం మొత్తం వేడెక్కిపోయిన తర్వాత తిరిగి చల్లబడుతూ ఉండటం వల్ల మేఘాలు ఏర్పడ్డాయి. మేఘాలు ఎలా ఏర్పడతాయో మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. మేఘాలు చల్లబడిన తర్వాత వర్షం కురిసింది. ఒకరోజు 2 రోజులు కురిసిన వర్షం కాదది. ఏకంగా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వర్షం కురవటం వల్ల భారీ సముద్రాలు మన భూమి మీద సృష్టింపబడ్డాయి. నీరు ఎక్కడ ఉంటే అక్కడే జీవజాలం కూడా ఉంటుంది అనే విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అందుకనే చంద్రుడి మీద కూడా ఏదైనా జీవజాలం ఉందేమోనని వెతకాలి అంటే ముందుగా మనం చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయేమోనని చూడాలి. మన శాస్త్రవేత్తలు కూడా అదే పనిలో ఉన్నారు. ఇక విషయానికొస్తే, మొదట్లో మన భూమి చుట్టూ ఉన్న వాతావరణం చాలా విషపూరితంగా ఉండేది. నీటిలో ఉన్న కణాలను మనం కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలమని తెలిసిందే కదా. ఇదే నీటిలో చిన్న చిన్న కణాలు ఏర్పడ్డాయి. వాటిని ప్రోకార్యోటిక్ అని పిలుస్తారు. 2.5 బిలియన్ సంవత్సరాల మార్పులకు కారణం ఈ కణాలే. ఇదే భూమి మీద ఆక్సిజన్ సృష్టించబడ్డానికి కారణమయ్యాయి. ఈ చిన్న చిన్న కణాలు సూక్ష్మజీవులుగా మారి సూర్యశక్తిని ఉపయోగించి ఆక్సిజన్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాయి. దీన్నే మనం ఫోటోసింథసిస్ అని కూడా పిలుస్తాం. దాంతో మెల్లగా ఈ భూమి మీద ఉన్న వాతావరణం మొత్తం మారిపోవటం మొదలుపెట్టింది. అయితే అప్పట్లో కొన్ని సెల్యులార్ జీవులు కూడా భూమి మీద ఏర్పడ్డాయి. అవి ఈ ఆక్సిజన్ స్థాయిని తట్టుకోలేక అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు.
ఇదంతా 600 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఒకే ఒక కణంతో తయారు చేయబడిన జీవులు లేవు. అనేక కణాలతో తయారు చేయబడిన పెద్ద పెద్ద జీవులే ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ ఈ చిన్న చిన్న మైక్రోస్కోపిక్ జీవులు చిన్న చిన్న జీవులుగా మారిపోయాయి. ఆ చిన్న చిన్న జీవులు పెద్ద జంతువులుగా, మనుషులుగా, అడవిలో తిరిగే క్రూర మృగాలుగా ఎలా మారిపోయాయి అనేదే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాకుండా అప్పట్లో ఇప్పుడున్న జీవరాశులను మించిన జీవుల జాతులు ఉండేవి. వాటిల్లో చాలా మటుకు ఇప్పుడు అంతరించిపోయాయి. ఈ జీవులు అంతరించిపోవడానికి ముఖ్య కారణం అవి వాతావరణంలో ఇమడలేకపోవడమే. ఇదంతా పక్కన పెడితే మన మహాసముద్రాల్లో కొన్ని జీవులు సృష్టింపబడ్డాయి. చిన్న జీవజాలం నుండి అవి మహాజీవులుగా ఎదిగిపోయాయి. ఇదంతా ఒక్కరోజులో జరిగిపోలేదు. అసలు చిన్న సూక్ష్మజీవుల నుండి ఇటువంటి భారీ జీవులు ఎలా పుట్టుకు వచ్చాయి అని మనం తెలుసుకోవాలంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే అడవిలో సింహం ఉన్నట్లయితే అక్కడ జింకల సంఖ్య తగ్గిపోతుంది. ఏ సింహాలైతే వేగంగా పరిగెత్తగలవో అవే జింకలను వేటాడి చంపుకు తింటాయి. వాటి ఈ గుణమే వాటి పిల్లలకు కూడా జెనెటిక్గా లభిస్తుంది. ఏ సింహాలైతే వేగంగా పరిగెత్తలేవో అవి ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. ఇలా మెల్లమెల్లగా వేగంగా పరిగెత్తి వేటాడగలిగే సింహాలు మాత్రమే అడవిలో మిగిలిపోతాయి. ఇదే డార్విన్ సిద్ధాంతంలో ఒకటైన న్యాచురల్ సెలక్షన్. ఏ జీవైతే వాతావరణానికి అడ్జస్ట్ అవుతుందో ఆ జీవి మాత్రమే బతుకుతుంది. జీవులు కేవలం సముద్రం వరకే పరిమితం అవ్వలేదు. మొదట చిన్న చిన్న మొక్కలు ఏర్పడ్డాయి. తర్వాత భూమి మీద కీటకాలు పుట్టుకొచ్చాయి. ఇవి ముందుగా సముద్రంలో పుట్టాయి. ఆ తర్వాత భూమి అంతటా వ్యాపించడం ప్రారంభించాయి. 230 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్లు పుట్టుకొచ్చాయి. ఇవి దాదాపు 16 కోట్ల సంవత్సరాల వరకు భూమి మీద నివసించాయి. ఈ డైనోసార్లు ప్రతి చోట ఉండేవి. ఆఖరికి సముద్రంలో కూడా ఇవి నివసించేవి అంటే వీటి న్యాచురల్ సెలెక్షన్ ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఏ జీవులైతే భూమి మీద నీటి లోపల కూడా నివసించగలవో ఆ జీవుల సంఖ్య కూడా మెల్లగా పెరుగుతూ వచ్చింది. వీటిని ఉభయచర జీవులు అంటారు. ఈ జీవులు సముద్రంలో నుండి బయటకు వచ్చి భూమి మీద వ్యాపించడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ఈ జీవులే మరిన్ని కొత్త కొత్త జీవులుగా మారటం మొదలుపెట్టాయి. భూమి మీద డైనోసార్లు వంటి జీవులు కూడా హాయిగా జీవిస్తూ ఉన్న సమయంలో ఒక భారీ ఉల్క మన భూమిని ఢీకొట్టింది. అప్పటి వరకు భూమి మీద ఉన్న వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డైనోసార్లు అనేవి మటుమాయమైపోయాయి. ఈ డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత మ్యామెల్స్ అంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత మెల్లమెల్లగా అంటే సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం మన మనుషుల పూర్వీకులు హోమోహా బిలిస్ ఆఫ్రికాలో పుట్టుకొచ్చారు. ఆ తరువాత ఇప్పుడున్న ఆధునిక మానవుడికి తాత హోమోసేపియన్స్ కూడా క్రమంగా పుట్టుకొచ్చారు. వీళ్లకి నిప్పు రాజేయటం తెలుసు. పంటలు పండించటం, ఆయుధాలను తయారు చేసి వేటాడటం వంటి ఎన్నో తెలివితేటలు వంటబట్టాయి. ఆ తెలివితేటలే ఇప్పుడు మనుషులకు మరింత పెరిగిపోయి ఇతర గ్రహాలను చేరుకునే స్థాయికి కూడా ఎదిగిపోయారు. ఇదండి మన భూమి మీద జీవుల కథ. మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.